నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తమ హయాంలో శాంక్షన్ అయిన పనుల వద్ద ఫోటోలు దిగడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్లో కూటమి ప్రవేశపెట్టిందని విమర్శించిన వైసీపీ అధినేత జగన్ బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చలేని వెల్లడి. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర విద్యా సంస్థల స్థాపనకు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే బోండా ఉమా. దీనిపై నారా లోకేష్ అధికారులు చర్చలు జరిపారని స్పష్టం. కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కేవలం శంకుస్థాపనలకే పరిమితమైతే సమస్యలు ఎవరు తీరుస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ వ్యతిరేకించి ఇప్పుడు వాటిని మళ్లీ అమల్లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యతో పాటు అన్ని సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజల తరపున నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుణదల్లోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విజయవాడలోని కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదన్నారు. వైసీపీ హయాంలో కార్పొరేషన్లో శాంక్షన్ అయిన పనుల వద్ద శంకుస్థాపన చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదన్నారు. వైసీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెరలేపారని, వైసీపీ ప్రభుత్వంపై జగన్ పై కూటమి నేతలు నిందలు వేశారని, దానికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారని, ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోవాలని హితవు పలికారు. ఈరోజు నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు అనేక హామీలు, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి, రోడ్ల దగ్గర నుంచి కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు అనేక హామీలు, మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సంబంధించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు ఏదైతే కౌన్సిల్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన పనులు కానివ్వండి, వాటికి శంకుస్థాపన చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఈ 6 నెలలు గారు మేము ఎవరికైనా మాట్లాడలా, సరే 6 నెలలు టైం ఇద్దాం ప్రభుత్వానికి, వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు కదా, హామీలు నెరవేరుస్తారేమో అని చెప్పని ఒక ఉద్దేశంతో ఈ 6 నెలలు గారు నియోజకవర్గానికి సంబంధించి నేను కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా సీనియర్ నాయకులు కానివ్వండి, ఎవరు గారు మాట్లాడలా. దాదాపుగా 6 నెలలు పైన గడుస్తుంది. ఏ ఒక్క కార్యక్రమం అయినా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా ఈ 6 నెలల కాలంలో మీరు శాంక్షన్ చేశారా అని చెప్పని ఈరోజు గద్దె రామ్మోహన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వం అడుగుతున్నారు. ఈరోజు ఈ ఒక 6 నెలల్లో నిన్న మా 2వ డివిజన్లో 32 లక్షలతో చేశారు. మొన్న 3వ డివిజన్లో దాదాపుగా ₹1 కోటి శంకుస్థాపన చేశారు. 6వ డివిజన్లో 10 లక్షలు, అదేవిధంగా 20వ డివిజన్లో 40 లక్షలు. మీరు శంకుస్థాపన చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో మా కార్పొరేటర్లు చేపించి అవునా కాదా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగతీశారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్ పెడితే మోసాలు బయటపెడతాయని బాబుకు తెలుసు, అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగతీశారని చెప్పారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తెలిసాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు. ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. తర్వాత తన మనుషులతో పదే పదే అబద్ధాలు చెప్పిస్తాడని జగన్ అన్నారు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు. ఇవే విషయాలను దత్తపుత్రుడితో మాట్లాడిస్తారని విమర్శించారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కు నిలువెత్తు ఆధారమని వైఎస్ జగన్ చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చివరకు గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించారు. మండిపడ్డారు. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేందుకు బాబు దుష్ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. 2018-19 నాటికి 3,13,000 కోట్ల అప్పు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో 19% అప్పులు పెరిగితే మా హయాంలో 15% అప్పులు పెరిగాయి. ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందో చెప్పాలన్నారు. అప్పురత్న బిరుదు ఎవరికి ఇవ్వాలని ప్రశ్నించారు. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు. కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు. సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు. పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని, ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు. ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి. ఏపీ విభజన చట్టం మేరకు రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం విద్యా సంస్థల స్థాపనకు చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడిన విద్యా సంస్థల స్థాపనకు కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఉమా ప్రశ్నకు మంత్రి లోకేష్ ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో చర్చలు జరిపామన్నారు. ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఎవ్రీ మంత్ అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రివ్యూ చేసి దాన్ని త్వరితగతిన ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేదానికి శ్రద్ధ చూపించడం వల్ల తాడేపల్లిగూడెం కానీ, తిరుపతి కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, అలాగే ఐసర్ కానీ, అలాగే నీట్ కానీ, ఇవన్నీ కూడా ఐటీడీఎం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగినాయి. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నిధులు వచ్చినా సరే అధ్యక్ష, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కానీ, స్థల సేకరణలో, అలాగే దానికి కన్స్ట్రక్షన్ విషయంలో ఇప్పుడే రుచి చౌదరి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు కర్నూలు యూనివర్సిటీలో కానీ ఎన్ని వచ్చినాయి అధ్యక్ష. దీన్ని ఇవాళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని చాలా అగ్రెసివ్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అన్ని రకాల అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు ఈ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఉంది. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ని ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ, అడ్మిషన్స్ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ
అన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోమని మన రాష్ట్రానికి సంబంధించి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు తీసుకురావాల్సినటువంటి యూనివర్సిటీ మీద కూడా గౌరవ మంత్రివర్యుల్ని దృష్టి పెట్టమని కూడా కోరుకుంటాం. అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు, చెప్తాను జరిగింది అధ్యక్ష. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలను ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ప్రజలకు ఇళ్ల స్థలాలను తక్షణమే కేటాయించాలని కోరుతూ ఈ నెల 18వ వ్యక్తిగత జల సమర్పణ, 26న కలెక్టర్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులతో కలిసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా గ్రామాల్లో, నగరాల్లో ఇల్లు లేనటువంటి పేదవారికి ఇల్లు ఇచ్చేటటువంటి దాంట్లో పట్టణాలు, నగరాల్లో 2 సెంటులు, అలాగే గ్రామాల్లో 3 సెంటులు ఇస్తామని చెప్పి, అలాగే వాటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు వ్యయం, 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఈ రోజున సిపిఐగా విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి నిర్వాసితులందరికీ కూడా ఇంటి స్థలం కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేటటువంటిది నగరంలో 2 సెంట్ల భూమితో పాటు 5 లక్షల నిర్మాణానికి వ్యయంగా ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు జగనన్న ఇళ్ళు ఇచ్చేటటువంటి సందర్భంలో సిపిఐగా సూచించాము. పట్టణాల్లో, నగరాల్లో 2 సెంట్లు, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. వారు ఇచ్చినటువంటి 1,80,000 రూపాయలు ఆ రోజున నిర్మాణ వ్యయం 1,80,000 రూపాయలు ఇచ్చారు. 1,80,000 రూపాయలతో ఎక్కడా కూడా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు. ఈ రోజుకి జగనన్న ఇళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోయినాయి. కాబట్టి ప్రాక్టికల్గా ఈ ప్రభుత్వం ఆలోచించి 5 లక్షల రూపాయలు నిర్మాణ వ్యయంగా ఇవ్వాలని చెప్పి, అలాగే తక్షణమే 2 సెంట్ల భూమి కేటాయించాలని చెప్పి కోరుతూ సిపిఐ రేపు 18వ తారీఖు నుంచి దరఖాస్తులు ప్రతి ఇల్లు లేనటువంటి వారికి అందజేయటం, అలాగే 26వ తారీఖున సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇల్లు దరఖాస్తుదారులందరూ కూడా దరఖాస్తులు తీసుకొని ప్రభుత్వానికి నివేదించేటటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని సాధించుకునేటటువంటి దానికోసం ఇల్లు లేనటువంటి వారందరూ కూడా కదిలి రావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ అన్నారు. ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 38వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బెన్ సర్కిల్ జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుష్నా చౌదరి, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సుష్నా చౌదరి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో భాగం అవ్వాల్సిన యువత డ్రగ్స్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటుందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించి యువత భవిష్యత్తును అంధకారం చేశారన్నారు. డ్రగ్స్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. 38 సంవత్సరాలుగా వైద్య రంగం
రంగంలో విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ ఎంజే నాయుడిని అభినందించారు. వైద్యులందరూ ధనార్జన ధ్యేయంగా కాకుండా మానవతా దృక్పథంతో సమాజ సేవలో భాగస్వాములు కావాలని, వ్యాధుల నియంత్రణకు చర్యలను తీసుకోవాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కాయకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలకు, పౌర సమాజానికి అవగాహన, చైతన్యం కలిగించేలా మంచి కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. యువతలో రోజురోజుకి మాదక ద్రవ్యాల వినియోగం పెరగటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ వల్ల ఏర్పడే దుష్ఫలితాల పట్ల కార్యక్రమాలను రూపొందించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మాధవి, డాక్టర్ వంశీ మాట్లాడుతూ తమ హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మాదక ద్రవ్యాలు దుష్పరిణామాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని, ఈ సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎంజే నాయుడు, సైకియాట్రిస్ట్ రాధికారెడ్డి, సిద్ధార్థ మహిళా కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, వివిధ కళాశాల విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్షికోత్సవం సందర్భంగా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, యాంటీ డ్రగ్ ఎలా డ్రగ్ మూలాన వచ్చే దీర్ఘకాలిక పరిణామాలు ఏంటి, లాంగ్ టర్మ్ రామిఫికేషన్స్ మూలాన యువత ఎలా దెబ్బతింటున్నారనే దాని మీద వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు ఆల్రెడీ. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి నేను డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, నీడ్ ఆఫ్ ది అవర్. యువత చాలామంది కూడా తప్పుదోవ పట్టుకున్నా ఉన్నారు. స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ దీన్ని ఎరాడికేట్ చేయవలసిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద ఉక్కుపాదం వేసి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా గత 5 సంవత్సరాల్లో ఈ డ్రగ్స్ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి మనం చెప్పటం కాదు, మొత్తం ఆల్ ఇండియా స్టాటిస్టిక్స్లో కూడా డ్రగ్స్ ఎక్కడ దొరికినాయి అన్న ఆంధ్రప్రదేశే మూలాధారం కింద తయారైంది. కాబట్టి యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ తీసి ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ సమస్య దేశం మొత్తానికి వెళ్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 6 నెలల్లో చాలా వరకు కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. బహుశా ఇంకొక 6 నెలల్లో పూర్తిగా ఉక్కుపాదం మోపుతారని చెప్పి నా నమ్మకం. వార్షికోత్సవం సందర్భంగా ఈ యాంటీ డ్రగ్స్ వాటి వల్ల వచ్చే దుష్పరిణామాల మీద పిల్లల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాము. దీనివల్ల కాలేజ్ యూత్లో కొద్దిగా ఒక మార్పు రావాలి అని డాక్టర్ రాధికారెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాసరాజు గారితో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. తర్వాత పిల్లలకి దీని మీద స్కిట్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెడుతున్నాము. పిల్లలు ఇప్పుడు చాలా వాడకం ఎక్కువైపోయింది. యువత అనవసరంగా ఈ చెడు అలవాట్ల బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపు నుంచి కొద్దిగా మేము హెల్త్ కేర్ వైపు నుంచి పిల్లలకి కొద్దిగా ఒక అవేర్నెస్ మా వంతుగా చేయాలి అని ఈ ప్రయత్నం. దీన్ని సుజనా చౌదరి గారు చెప్పినట్టు ఎంత మార్పు అనేది చివరి వరకు వాళ్ళు కొంతమందినన్నా మార్చగలిగేటట్టు చివరి వరకు చేస్తాము. థ్యాంక్ యూ. ఈరోజు ఎంజే నాయుడు హాస్పిటల్ ఒక 150 బెడెడ్ టెర్షియరీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అండి. ఈ పొజిషన్కి రావడానికి అందరూ ప్రేమానురాగాలు, వాళ్ళ సపోర్ట్ వల్లే మనం ఈ పొజిషన్కి రాగలిగాము, ఈ ఆర్గనైజేషన్. సో దానికి రెస్పెక్టివ్గా మనం ఏంటంటే రెసిప్రొకేటివ్గా అన్ని సొసైటీకి లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి మనం ఎవ్రీ ఇయర్ అక్టోబర్, నవంబర్ ఈ టైంలో మన యానివర్సరీ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం ఏదో ఒకటి చేస్తూ ఉన్నామండి. ఇయర్ అలాగే మనం ఏంటంటే డ్రగ్ అవేర్నెస్ మీద, ఎందుకంటే యంగ్ మైండ్స్ ఏంటి అంటే ఫర్టైల్ సాయిల్స్ లాంటివి. అప్పుడు మనం ఏదైతే హ్యాబిట్స్ సర్వ్ చేస్తారో దాంట్లో అయ్యే మనకి రేపు అన్న రోజు క్యారెక్టర్గా తీర్చిదిద్దుతాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ ఏజ్లోనే వాళ్ళకి డ్రగ్స్ మీద ఉన్న వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి మీద వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడే కానీ వాళ్ళకి మనం అవేర్నెస్ అనేది తీసుకురాగలిగితే దానివల్ల వాళ్ళు వాటికి దూరంగా ఉండటం వల్ల మనం ఇంకా రెస్పాన్సిబుల్ అడల్ట్స్ కింద వాళ్ళు తయారవుతారని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందండి. ఈ ఇయర్ బాగా వాళ్ళే నేర్చుకుని చేయడం కోసమని ఎలక్యూషన్, స్కిట్ కాంపిటీషన్స్ పెట్టామండి. ఎంత మనం చెప్పిన దానికంటే కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి అవేర్నెస్ తెచ్చుకుని వాళ్ళు ఈ ప్రాసెస్లో వాళ్ళే చాలా నేర్చుకుంటారు. ఇది సెల్ఫ్ అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మేము భావించామండి.
ఈ ప్రోగ్రామ్ రెస్పాన్స్ చూసుకుని మనం ఫర్దర్గా అవసరమైతే స్కూల్స్కి కూడా వెళ్ళి టీచ్ చేయటం అనేది మనం ఆలోచిద్దాం. శివరామ క్షేత్రంలో పునర్నిర్మితమైన నూతన భవన సముదాయం శారదా సదనం ధార్మిక భవన సముదాయాన్ని ఈ నెల 17వ తేదీ ఆదివారం సాయంత్రం శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి ప్రారంభిస్తారని శివరామ క్షేత్రం ధర్మాధికారి సిస్టర్ హనుమంత్ ప్రసాద్ తెలిపారు. శివరామ క్షేత్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. శివరామ క్షేత్రంలో 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు స్వామి విజయయాత్ర చేస్తారని, ఈ సందర్భంగా ధార్మిక భవనాలను ప్రారంభిస్తారని చెప్పారు. రోజు భక్తులకు అనుగ్రహ భాషణ చేస్తారని తెలిపారు. 18వ తేదీ సత్యనారాయణపురంలోని పాదుకా క్షేత్రం మారుతి వ్యాయామశాలలను దర్శిస్తారని, యలమనకుదురులోని శివాలయంలో జరిగే కుంభాభిషేకంలో పాల్గొంటారని, రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామీజీని కలుస్తారన్నారు. 19వ తేదీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, 20వ తేదీ ఉదయం శివరామ క్షేత్రం దేవాలయ సముదాయంలో కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు. పూజల అనంతరం స్వామి నర్సరావుపేట వెళ్తారని వివరించారు. సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు గండూరి చంద్రమౌళి, జొన్నవిత్ర ప్రభాకర్ శాస్త్రి, గండూరి రమ సత్యనారాయణ పాల్గొన్నారు. బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ నెల కార్తీక మాసం అన్న విషయం మనందరికీ తెలిసిందే. విశేషంగా శివారాధన జరుగుతున్నటువంటి కాలం. ఈ శివారాధన కాలంలో సాక్షాత్తు శంకరులుగా ఉన్నటువంటి నడయాడుతున్నటువంటి జగద్గురువులు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు రేపు మన నగరానికి విచ్చేయటం, వారు 17వ తారీఖు సాయంత్రం విజయవాడ వచ్చి 20వ తారీఖు సాయంత్రం విజయవాడ నుంచి నరసరావుపేట ప్రయాణం అవటం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీన విజయవాడకి వచ్చినప్పుడు మనం వారిని వన్ టౌన్ వినాయక గుడి దేవాలయం దగ్గర నుంచి ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి రథంలో 50 మంది వేద పండితులు, 50 మంది వాద్యకారులతో విశేషంగా అనేక భక్తజన సమూహంతో వారిని స్వాగతం పలుకుతూ వారిని రథంలో ఊరేగింపుగా ఈ శ్రవణ సదనానికి తీసుకురావటం అనేటువంటిది జరుగుతుంది. వారిక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులందరూ వారికి చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడ వారి కోసం ఒక గృహ సముదాయం నిర్మించాలి అనేటువంటి ఆదేశానుసారం ఇక్కడ మనం ఒక గృహ సముదాయాన్ని శారదా నిలయంగా పిలుచుకుంటూ నూతనంగా 8 మంది అర్చకులకి కావలసిన విధంగా ఒక్కొక్క వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్లో 950 చదరపడుగుల విశాలంతో వాళ్ళకి మనం జగద్గురువుల ఆదేశానుసారం ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దేవాలయాల సముదాయానికి ఒక 14 సంవత్సరాల క్రితము దైవికంగా ఇది శృంగేరి పీఠానికి అనుబంధంగా ఏర్పడటం జరిగినది. అప్పటి నుంచి కూడా ఈ క్షేత్రంలో చక్కటి కార్యక్రమాలు, మరి ఈ శ్రవణ సదన నిర్మాణము, అలాగే దేవాలయాలు చాలా వృద్ధి చెందటం, ఇప్పుడు అర్చకులకు గృహ సముదాయం రావడము అనేటటువంటి చక్కటి అభివృద్ధితో సాగుతోంది. ఈ 14 సంవత్సరాలు దేవాలయం నిర్మాణమైన తర్వాత 2013వ సంవత్సరంలో జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఈ యొక్క నిర్మాణం, ఈ యొక్క అభివృద్ధి జరిగినది. మీ అందరికీ చూపించబోయే ఈ విజయయాత్ర ఆహ్వాన పత్రికలో సమయం, తేదీతో సహా క్షుణ్ణంగా జగద్గురువుల విజయయాత్ర ఆశాంతం విజయవాడ ఎప్పుడు వస్తారు, మళ్ళీ విజయవాడ నుంచి ఎప్పుడు వెళ్తారు, ఇందాక మా ధర్మాధికారి గారు చెప్పారు. అది ఇందులో కూడా వివరంగా ఉంది. అట్లాగే మన భక్తకోటి యొక్క అదృష్టం ఏమంటే శ్రీచరణులు దర్శనమిచ్చిన తర్వాత 2-3 సందర్భాల్లో వారి యొక్క విశేష అనుగ్రహ భాషణం, భక్తులందరినీ ఆశీర్వదిస్తూ వారి యొక్క విశేష అనుగ్రహ భాషణం ఉంటుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా విజయవాడ నాగవంశం పెద్దలు యువత ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఈ ఏడాది కూడా కొత్తూరు తాడేపల్లి పిన్నంరాజు త్రిమూర్తులు రాజుగారి తోటలో ఈ నెల 24ను నిర్వహించుకున్నట్లు నాగవంశం సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎరుపోతు రమణారావు తెలిపారు. కార్యక్రమంలో మహిళలకు, పిల్లలకు ఆటల పోటీలతో పాటుగా కుల సంఘంలోని ప్రముఖులకు, పెద్దలకు సన్మాన కార్యక్రమాలు, నిరుపేదలకు ఆర్థిక సాయం వంటి సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వెల్లడించారు. రాజరాజేశ్వరి
ఈశ్వరిపేటలోని తల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎరుబోతు రామనారావు మాట్లాడారు. వన సమారాధన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాగవంశం కులస్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం తమ వర్గ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ రోజున విజయవాడలో మరి తూర్పు నియోజకవర్గం, సెంట్రల్లో, పశ్చిమ నియోజకవర్గంలో, అలానే జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 24వ తారీఖున 24/11/2024 ఆదివారం కొత్తూరు తాడేపల్లి స్థలం పెన్నమ్మనేని త్రిమూర్తిరాజులు గారు అనే ఎస్కార్పేట గారి తోటలో మరి నాగవంశీల వన సమారాధన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా మరి ఈరోజు కోరుతా ఉన్నాం. మరి మొన్న సంవత్సరం కూడా మరి చేసాం. మరి దానికంటే ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి మరి ఉన్నటువంటి పెద్దలు, కుల పెద్దలు కానీ, తెలుగు యువత, మరి మహిళలు అందరూ కూడా ఉత్సాహపడతా ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తాం. ప్రతి సంవత్సరం మరి కార్తీక వన సమారాధన కార్యక్రమం చేస్తామని చెప్పి ఆ రోజున మరి చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా కార్యక్రమం చేస్తున్నందుకు మేము అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అక్కడ ఆటల పోటీలు మహిళలకి, మరి కుల సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, కొంతమంది ఉద్యోగస్తులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, అలానే కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సన్మానం చేయాలని, మరి అలానే కుల సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని ఆటల పోటీలు పెట్టి ఆ ఆటల పోటీల ద్వారా మరి వాళ్ళని కూడా మరి గుర్తించి బహుమతి ప్రదానం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. నాగవంశ వన సమారాధన పోయిన సంవత్సరం చేయడం జరిగింది. అద్భుతంగా జరిగింది. ఈరోజు కూడా ఈసారి కూడా జరగటం చాలా ఆనందకరంగా ఉంది. పెద్దల నిర్ణయానికి అనుగుణంగా నాగవంశీ పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఎరుబోతు గారు మాజీ కార్పొరేటర్, పోర్ లీడరు, అలానే తెలుగుదేశం పార్టీ బీసీ నాగవంశ సాధికార రాష్ట్ర కన్వీనర్ గారు నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రతి సంవత్సరం జరపాలనే మంచి సంకల్పం ఈ నాగవంశ వన సమారాధన స్టార్ట్ చేసాం. ఇక భవిష్యత్తు మొత్తం కూడా పిల్లలు కూడా అలా జరపాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయించారు ఎరుబోతు గారు. ఇది చాలా సంతోషకరం. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం తగదని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు హితవు పలికారు. 17,000 కోట్ల విద్యుత్ ట్రాప్ ఛార్జీలను ప్రజలపై భారంగా మోపుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. మరోవైపు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపాలని చూస్తే సహించబోమని, దీనిపై ఎంతటి పోరాటానికైనా వెనక్కి తగ్గమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ-అప్ ఛార్జీల విషయంలో మేము ఎన్నికల హామీలో చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్ట్రిసిటీ అథారిటీకి సంబంధించినటువంటి వాటితో కమిట్ అయి పెంచారో అవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవి లేకుండా సామాన్యుల మీద, పేదల మీద, మధ్యతరగతి మీద, ఉన్నత వర్గాల మీద ఈ యొక్క ట్రూ-అప్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరగకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రచారాల్లో కూడా ఓదరు కొట్టేశారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళతో ఉన్న మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ట్రూ-అప్ ఛార్జీలు దాదాపు 17,000 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల మీద భారాన్ని మోపుతున్నారు. ఇది ఎక్కడ సమంజసమని మేము అడుగుతున్నాం. అదే వాళ్ళ స్మార్ట్ మీటర్స్ కూడా తీసుకెళ్ళి బిగించేటటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా కాంగ్రెస్ పార్టీగా. ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క అభిప్రాయాలని, పేద వర్గాల యొక్క లాభాలని, నష్టాలను అంచనా వేయకుండా ఏదో దొరికిందే తడుగానట్టు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు ఏం చేయాలి?
ఇప్పుడు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతారు మీ ఆదాయ వనరుల కోసం. ఇవాళ సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, రైతులు కానీ, వాళ్ళ చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళ ఆదాయ వనరులు పెరిగినాయని మేము అడుగుతున్నాం. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మామూలుగా మనం ఛార్జ్ చేసుకుంటాం. ఈ ఛార్జింగ్ ఎప్పుడైతే అది మామూలుగా అయిపోతుంది, ఆటోమేటిక్గా మనం బిల్లు కట్టిపోతే ఎలా అయితే ఫోన్ మామూలు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఎలా కట్ అయిపోతుంది, అదే స్థితిలో రేపొద్దున ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టిపోతే కరెంట్ అయిపోతుంది. ఇళ్లలో లైట్లు పోతాయి, ఏదైనా మోటార్ పంపులు పనిచేయవు, ఏదైనా మోటార్ వేసుకోవాలన్నా కూడా. అటువంటి కష్టమైనటువంటి నికృష్టమైనటువంటి విధానాలను చేయటం అనేటటువంటిది కూటమి ప్రభుత్వానికి తగదని దీని క్షేత్రస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతుంది. దీని మీద ఆల్రెడీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షమిలారెడ్డి గారు కూడా ఈ 17,000 కోట్ల రూపాయలు ఏ రకంగా పెంచారు, 3 సిలిండర్లు ఇచ్చి ఏదో చేత్తో ఇచ్చి కుడి చేతి చెడం చేత్తో లాగేసుకునే లెవెల్లో ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. శ్రీ సాయి హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను అన్ని రకాల ప్రజలు ఆదరిస్తున్నారు. మంగళగిరి కాటన్, చీరల శారీస్, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, కంచి, కాశ్మీర్ సిల్క్, ఉప్పాడ శారీస్ తో పాటు రకరకాల హ్యాండ్లూమ్స్ ఇక్కడ లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. మంచి డిస్కౌంట్ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ఒకసారి ఎక్స్పోను సందర్శించి మంచి అనుభూతి పొందాలని వారు కోరారు. బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ను ప్రజలు ఆదరిస్తున్నారు. ఎగ్జిబిషన్ ని సందర్శించిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి నాణ్యత కూడిన వస్త్రాలు తక్కువ ధరలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని చెబుతున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ చేనేత కళాకారులను అందరూ ప్రోత్సహించాలని కోరారు. అన్ని సీజన్లో చేనేత వస్త్రాలు ధరించవచ్చునని చెప్పారు. 500 రూపాయల నుంచి చీరలు తమ వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నా పేరు కల్పన అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ వర్క్ విషయంలో అని వచ్చామండి. చాలా మంచిగా అనిపించింది. హైదరాబాద్లో కూడా చాలాసార్లు వెళ్ళాను. విజయవాడలో కూడా ఇక్కడ రావడం ఇది నేను 3వసారి. ఎవరు వచ్చినా చాలా బాగున్నాయి క్వాలిటీస్, బట్టలు, మనకు కావాల్సిన లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. చాలా మంచిగా అనిపించి మా పిన్ని వాళ్ళు కూడా కడప నుంచి వచ్చారు. వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి మళ్ళీ షాపింగ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయండి. నేను చెప్తున్నాను లేడీస్కి చాలా ప్రజెంట్గా నిదానంగా అన్నీ చూసుకుంటూ తీసుకోవచ్చు. మన మార్కెట్ కంటే కూడా ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి నాకైతే అనిపించిందండి. బెడ్షీట్స్ కానీ, నైటీస్ కానీ, లేడీస్ ఐటమ్స్ ఏవైనా చాలా చాలా బాగున్నాయండి. చీరలండి, ఈ చీరత ఎగ్జిబిషన్లో మేము ప్రతి 2 months ఒకసారి పెడుతూనే ఉంటాము. ఇలా ఆంధ్ర మొత్తం తిరుగుతూ ఉంటాము. చీరత కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగుందండి. వీకెండ్స్ చాలా బాగా బిజీగా ఉంటుంది. మా దగ్గర
చీరాల, మంగళగిరి, నారాయణపేట, వెంకటగిరి, గద్వాల అన్ని నేత చీరలు, కాటన్ చీరలు వస్తాయి, దొరుకుతాయండి. అన్నీ మినిమం 500 నుంచి 2000 దాకా దొరుకుతాయి. నారాయణపేట మా స్టాల్లో స్పెషల్ ఏంటి నారాయణపేట శారీస్ అండి. కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగుంటుందండి. అంటే వీక్ డేస్లో కొంత డల్గా ఉన్నా కానీ వీకెండ్స్ మాత్రం చాలా బాగుంటుందండి. హాలిడేస్ రోజు చాలా బాగుంటుంది. అది మా రెస్పాన్స్ ఉన్న బట్టే మేము ఎవ్రీ 2 months ఒకసారి ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటాం సార్. మేము విజయవాడలోనే ఉంటాము. సో ఏంటి అంటే ఈ చేనేత వస్త్ర ప్రదర్శన అనేది చాలా ఉపయోగపడుతుంది విజయవాడ ప్రజలకి. ఎందుకంటే చాలా వరకు మనకి ఖాదీ రెవల్యూషన్ దగ్గర నుంచి తీసుకుంటే బట్టలు ఎప్పుడైతే మనం వేసుకోవడం మొదలుపెట్టిన కాడి నుంచి కాటన్ బట్టలు కానీ ఈ ఖాదీ బట్టలు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకి చాలా ప్రాముఖ్యమైంది. అదేవిధంగా ఏంటి అంటే ఇలాంటి బట్టలు మనకి చాలా మన బాడీకి, శరీరానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఏ సీజన్ అయినా కానీ ఇలాంటి బట్టలు వేసుకుంటే మనకు చాలా యూజ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నేను చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నేను వేసుకునే ప్రతి ఒక్క బట్ట ఇక్కడి నుంచి తీసుకునేది. నా ఏజ్ 23 సంవత్సరాలు. కాకపోతే ఏంటి నా అభిప్రాయం ఏంటి అంటే ఎక్కడో మోడర్న్ డ్రెస్లు వేసుకుని, మోడర్న్ టీషర్ట్లు వేసుకుని, మోడర్న్ జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం కంటే ఇలాంటివి వేసుకుంటే జనాలకి మనం ఇది ప్రమోట్ చేసి జనాలకి ఇంకా దీని గురించి అవగాహన తీసుకొచ్చి ఈ ఖాదీ అనేది మన దేశానికి సంబంధించింది, మన రాష్ట్రంలోనే మేజర్గా ఇదంతా ఉంటుందని చెప్పడానికి చాలా అతిశయోక్తి ఏది లేనే లేదు. ఇంకో విషయం ఏంటి అంటే మా ఫ్యామిలీకి సంబంధించి కూడా మా ఫ్యామిలీ కూడా రెగ్యులర్గా ఇక్కడికే తీసుకొస్తూ ఉంటాను. ఫ్యామిలీతో షాపింగ్ కానీ, లేదా ఏమన్నా తీసుకోవాలి అన్నా, లేకపోతే కుషన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే ఛాంబర్లో ఒక చైర్కి ఏదైనా క్లాత్స్ తీసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి తీసుకుంటాము. యాంటిక్ పీసెస్తో సహా ప్రతి ఒక్కటి నాకు ఇక్కడి నుంచి చాలా బాగా ఇష్టం. థ్యాంక్ యూ. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. స్థానిక హనుమాన్పేటలోని దాసరి భవన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ప్రతి జిల్లాకు 600 SGT చొప్పున పెంచి 1000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు మొదట్లో డిసెంబర్ నెలలోపు డిఎస్సి పరీక్షలు పూర్తి చేస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని, కూటమి ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్ ఇస్తారని భావించి నిరుద్యోగులు అత్యధిక సీట్లలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇలా వరుసగా ఆటంకాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ లో ఏ జిల్లాకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఒక జిల్లాకు ఒక పేపర్ వచ్చే విధంగా పరీక్షలు నిర్వహించాలని, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ప్రతి జిల్లాకు 600 SGT పోస్టుల చొప్పున పెంచి 1000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, పరీక్షా తేదీ, ఫలితాల తేదీ, నియామక పత్రాల తేదీలను కూడా ప్రకటించాలని, గతంలో జరిగిన ఘటనలను గమనంలోకి తీసుకొని ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అభ్యర్థులకు న్యాయం జరిగేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గత 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడం వలన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వయోపరిమితి కూడా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడం వలన వేలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అర్హత కోల్పోయారని, వారిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 8 కేబినెట్ సమావేశాలు జరిగినా నిరుద్యోగ సమస్య మీద చర్చించకపోవడం శోచనీయమని, జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య మీద చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు, జిల్లా డిప్యూటీ కార్యదర్శి పేయల పృథ్వీరాజ్, మమత పాల్గొన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక జిల్లాకి ఒకే పరీక్షా పేపర్ ఉండేటటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెనుకబడినటువంటి అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పోస్టులను SGT పోస్టులను 1000 పోస్టులకు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే
జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాము, డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ఎన్నికల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా టీచర్లు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారనేటువంటి నమ్మకంతో ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా కూడా 8 క్యాబినెట్ సమావేశాలైన ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పేపర్లకే పరిమితమైంది తప్ప ఏ రకమైనటువంటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. డిసెంబర్లో డిఎస్సి పరీక్ష పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో గత 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గతంలో జరిగినటువంటి ఘటనలను గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అభ్యర్థులకి ఒకే రోజు పరీక్షా విధానం, అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి తేదీ, ఫలితాలకు సంబంధించినటువంటి తేదీ, నియామక పత్రాలకు సంబంధించినటువంటి తేదీని కూడా నోటిఫికేషన్లో విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో గత ప్రభుత్వం ఖాళీగా 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాల నోటిఫికేషన్ రానన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 1,00,000 పైగా పోస్టులు పెరిగేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ సమస్య మీద అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బుడమేరు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు నిత్యావసరాలు అందించి వారికి అండగా నిలిచిన యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. సేవా కార్యక్రమాలకు కాకుండా సుమారు 2,500 పైగా నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి వారి ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. నగరంలోని వరద ముంపుకు గురైన సింగ్ నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరపేట, జక్కంపూడి, అంబాపురం, పి నైనవరం పరిసర ప్రాంతాల్లో వరద బాధిత కుటుంబాలకి నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పాల్గొని ఆయన చేతుల మీదుగా 500 మంది వరద బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. అనంతరం ఫైర్ డీజీ ప్రతాప్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు నిత్యావసరాలు అందించి వారికి అండగా నిలిచిన యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కల్పించి యువతీ యువకులకు జీవన ఉపాధి కల్పించాలని సంస్థకు సూచించారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 2,500 పై మంది స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణ పొంది వివిధ సంస్థల్లో ఉద్యోగస్తులుగా పనిచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ అమర్లపూడి శేఖర్ మాట్లాడుతూ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ వరద బాధితులకు సహాయం చేయడం వారి సేవా తత్పరతకు నిదర్శనమన్నారు. యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థను స్ఫూర్తిగా తీసుకుని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ప్రతినిధులు జయరాజ్, సుజయ్ ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలకు వెళ్ళి వాళ్ళ మనుషులు తెచ్చుకుంటారు, అంత మ్యాన్ పవర్. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు, సరే ఇదే ప్రపంచం ఇక్కడే వండుకుంటున్నారు, ఉద్యోగాలు సరైన లేక. కానీ ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రాల వాళ్ళు, ఒరిస్సా, బెంగాల్, అక్కడ వాళ్ళు వచ్చి చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒకసారి రాష్ట్రం దాటిపోయిన తర్వాత భాష వేసుకొచ్చిన వారు విజయవాడ అయిపోయింది, విశాఖపట్నం అయిపోయింది, లేకపోతే చెన్నై దగ్గర అయిపోయింది, ఏ విధంగా అవుతుంది వాళ్ళ ఉద్యోగం బాగానే ఉంటుందంటే వచ్చేస్తుంది. కానీ మన వాళ్ళు ఊరు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఏంటంటే ఫస్ట్ తక్కువ జీతమే వస్తుంది ఎప్పుడైనా సరే. ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం పని రానప్పుడే ఇస్తారు. కానీ ఒక్కసారి పని నేర్చుకున్న తర్వాత అలా అలా స్కిల్స్ పెరిగేతుంది, ఎక్కడైనా ప్రమోషన్ వస్తుంది, ఎక్కడైనా మంచి జీతాలు వస్తాయి. ఆ కంపెనీలో బాగా చేస్తున్నారంటే పక్క కంపెనీలో కూడా ఇంకొక అవకాశాలు వస్తాయి. ఎప్పుడు చిన్న పని ఆ రోజు పని అయిపోయింది, ఈ రోజు కూలి, ఆ రోజు కూలి చేస్తున్నాం. ఏ దాంట్లో కూడా మనకు సరైనటువంటి విద్యా స్కిల్స్ ఏర్పడతాం రాకపోతే మనకు పెరగలేదు, వేరే దగ్గర అభివృద్ధిలోకి నోచుకోలేదు. అందుకని ఏంటంటే మంచి కంపెనీలో కొద్దిగా ఫస్ట్ లో మొట్టమొదటిలో మన స్కిల్స్ లేనప్పుడు, నైపుణ్యం లేనప్పుడు తక్కువ స్థాయిలోనే జాయిన్ అవ్వాలి. కానీ ఆ నిత్యంలో మెట్లు ఎక్కుకుంటూ పోవాలి.
సో దానికి కొద్దిగా ఏంటంటే మన ఇంటికి దూరం వెళ్తున్నాం అని అనుకోకూడదు. మన భాష, మన ప్రాంతం, మన తెలుగు వాళ్ళు తెలుగు ప్రాంతంలో వాళ్ళు వేసే వాళ్ళు వచ్చి లేదా బెంగాల్ వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో ఉద్యోగం చేయడం మన ఎందుకు చేసుకోవట్లేదు. అది నేను చాలా కంపెనీలు ఇచ్చాను. అక్కడ ఎక్కువ మంది ఏంటంటే తెలుగు వాళ్ళు దొరక ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. అదే ఇతను చెప్పాను, మోటివేట్ చేయాలి, ఇది డబ్బులు ఉన్నాయి, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. సేవ చేయాలన్నప్పుడు ఏంటంటే వాడికి ఉద్యోగం కల్పించి దారి చూపిస్తే వాడు పెద్దోడు అవుతాడు. ఇవాళ బియ్యం ఇస్తే సరే రేపొద్దున మర్చిపోతాడు, తక్కువ ఏమే, కానీ మనిషికి మార్గం చూపించడం కరెక్ట్ అని నేను చెప్పాను. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళు లేడీస్ని కూడా తీసుకుంటాను. గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్ ఎర్రబడ్డి సెంటర్ వద్ద అర్ధరాత్రి లారీ ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు రాత్రి సుమారు 12:30 గంటలకు బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ సీసీటీవీ ఫుటేజ్ అందరినీ కలిచివేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. తమ హయాంలో శాంక్షన్ అయిన పనుల వద్ద ఫోటోలు దిగడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా. ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్లో కూటమి ప్రవేశపెట్టిందని విమర్శించిన వైసీపీ అధినేత జగన్. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చలేని వెల్లడి. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర విద్యా సంస్థల స్థాపనకు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే బోండా ఉమా. దీనిపై నారా లోకేష్ అధికారులు చర్చలు జరిపారని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.